కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసి వాక్య వెలుగులో మన జీవితాలను సరిపోల్చుకొని ప్రభు కొరకు మనము ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించే దాని కొరకు మనం సిద్ధపడవలసి ఉన్నది. అందుకై మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 5 verse 3. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరోసారి చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మనము ఈ మాటని గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో ఉన్న ప్రతి మాట ఎంతో అద్భుతమైన మాట. అందులో ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. ప్రభువు ఎంతో సవివరంగా, విస్తారంగా తన హృదయములో ఉన్న విషయాలు పంచుకున్న సందర్భం. ఆయన కొండ ఎక్కాడు, ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు, ఆయన నోరు తెరిచాడు మాట్లాడడానికి. ఆయన నోరు తెరవగానే మొట్టమొదట వచ్చిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన చెప్పాడు. ఎన్నో విషయాలు ఈ ప్రపంచమంతా నిండి ఉంటే ఏ విషయాన్ని ఆయన ప్రస్తావించకుండా ఆత్మ అనే మాటని ప్రస్తావించడానికి గల కారణం ఏమిటంటే, ఏది మానవ మనుగడకు ఉపయోగపడుతుందో దానిని ఆయన ప్రాముఖ్యమైనది ఏదో అదే ఆయన మాట్లాడాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. అంటే ఈ లోకములో మనం తగ్గించుకోవటం వేరు, ఆత్మ విషయములో దీనత్వం వేరు. ఆత్మ విషయములో దీనత్వం కలిగి ఉండుట ధన్యత. ఏంటా ధన్యత? పరలోక రాజ్యం వారిది అని చెప్పాడు. అందుకనే ఆత్మ అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే దీనత్వం అంటే ఏమిటి, ఎలా వస్తుంది దీనత్వము, అలా దీనత్వంగా ఉన్న వాళ్ళు ఎవరు అని మనం చూస్తూ, దీనత్వముగా ఉన్న అబ్రహాము, దీనత్వాన్ని కలిగి ఉన్న సుంకరి, దీనత్వాన్ని కలిగి ఉన్న బందిపోటు దొంగ, దీనత్వాన్ని కలిగి ఉన్న తప్పిపోయిన కుమారుడు, దీనత్వాన్ని కలిగి ఉన్న మోషే జీవితాలను 5గురిని మనం చూడగలిగినాం. కాబట్టి వీరు దీనులుగా, వారు ధన్యులైనారని, దీనులు ధన్యులు అని, వారు దేవుని రాజ్యాన్ని ఎట్లా స్వతంత్రించుకున్నారో దేవుని వాక్యంలో మనము గత వారాల్లో ధ్యానించాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే, పరలోక రాజ్యము వారిది అని. పరలోకము అనే మాట, ఆత్మ అనే మాట చెప్పాడు ఫస్ట్ ప్రభు, తర్వాత పరలోకము అనే మాటను ఉదాహరించినాడు. అంటే పలికాడు, పరలోక రాజ్యము వారిది అని. ఈ లోకములో పరలోకం పోవాలని, మోక్షము చేరుకోవాలని, స్వర్గ ప్రాప్తులవ్వాలని లోకా కుటుంబాలు వదిలిపెట్టి అడవిల్లోకి వెళ్ళి సన్యాసం చేసి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు పరలోక రాజ్యం ప్రవేశించడానికి. పరలోక రాజ్యం ప్రవేశించటం అందరి వల్ల అవుతుందా అంటే అవదు. ఎందుకు అంటే పరలోక రాజ్యములో ప్రవేశించటానికి ఒకటే మార్గం, ఎంట్రన్స్ ఒకటే. చాలా మంది లోకములో ఒక మాట అంటూ ఉంటారు. ఏంటా మాట అంటే, మనము ఏ దారి గుండా ప్రయాణం చేసినా, ఏ మార్గము గుండా ప్రయాణం చేసినా గమ్యస్థానం ఒకటే అంటారు. నిజమే. ఉదాహరణకి కెనడా దేశానికి మార్గాలు
వేస్ చాలా ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యానికి అన్ని వేస్ లేవు. ఒకే ఒక వే ఉంది. ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏందంటే యేసు క్రీస్తు ప్రభువే మార్గం. నేనే మార్గము, సత్యము, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మనం అనుకున్నట్టు పరలోకానికి అన్ని మార్గాలు లేవు. ఒకటే మార్గం. అందుకనే పరలోక రాజ్యం చేరటము సులభమైన విషయం కాదు. పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ప్రభువు చెప్పాడు, ఆత్మ విషయములో దీనులుగా ఉండాలి. అట్టివారిదే పరలోక రాజ్యము అని చెప్పాడు. ఇంతకీ పరలోక రాజ్యం అనే మాట ఉంది కదా ఇక్కడ. ఈ పరలోక రాజ్యం గురించి కొంత సమాచారాన్ని ఈ రోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యము అని ప్రభు చెప్పాడు. ఆయన వార్త ప్రకటించినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి, స్వార్థ నమ్మండి అని చెప్పాడు. కాబట్టి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ పరలోక రాజ్యములో ప్రవేశించటానికి మన జీవితంలో మనము తెలుసుకోవాల్సిన, కలిగి ఉండవలసిన విషయాలు ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, మొట్టమొదటి అసలు పరలోకం యొక్క లొకేషన్ ఏంటి? పరలోకం ఎక్కడుంది? ఉందా లేదా? క్రైస్తవులు ఏదో పరలోకం ఉంది అని చెప్పటమేనా? ఇది వాస్తవమా అంటే వాస్తవం. పరలోకం అనేది వాస్తవం. ఎందుకంటే మన ప్రభువు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినాడు. పరలోకం ఉంది గనక పరలోకములో ప్రభువు ఆ పరలోకములో నుండి ఈ భూలోకానికి వచ్చినాడు. అందుకనే పరలోకం ఉంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు కొన్ని పదాలు మనకి అప్పుడప్పుడు అంటే చదివినప్పుడు కొన్ని పదాలు మనకి గుర్తొస్తా ఉంటాయి. కొన్ని పదాలు మనకి తారసపడతా ఉంటాయి. ఏంటి ఆ పదాలు? పరదైసు అనే ఒక పదం. 2 పాతాళము అనే పదం. మూడవది నరకము అనే పదం. ఇప్పుడు నరకము, పాతాళము, పరదైసు, పరలోకము. ఇవి అన్ని వేరువేరా? అన్ని ఒకటేనా అనే మాట. ఈ రెండు ఒకటేనా? మనం చాలా సార్లు పాతాళము, నరకమని చదువుతాం. చాలా సమయాల్లో మనకి అవి తారసపడతా ఉంటాయి, గుర్తొస్తా ఉంటాయి. ఈ పాతాళము, ఈ యొక్క నరకము అనేది ఒకటేనా అంటే కాదు. పాతాళాన్ని, నరకాన్ని కలిపి మనం చూడకూడదు. పాతాళం వేరు, నరకము వేరు. రెండవ సందర్భం, పరదేశు అనే మాట వింటాం మనము. పరలోకం అనే మాట వింటాం. పరలోకము, పరదేశు ఒకటేనా అంటే కాదు. పాతాళం వేరు, నరకం వేరు, పరదేశు వేరు, పరలోకం వేరు. నాలుగు లొకేషన్స్ ఉన్నాయి. నాలుగు ప్లేసులు అవి. కాబట్టి 4 ప్లేసులు ఉన్నాయి కదా. ఈ 4 ప్లేసుల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు వీటిలో వీటి యొక్క లొకేషన్స్ ఎక్కడున్నాయి? తర్వాత ఇవి యాక్టివేషన్ లో ఉన్నాయా, లేకపోతే స్టాప్ అయిపోయి ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ పాతాళము అనే పేరు ఉంది కదా. పాతాళము అనేది, ఈ పాతాళం అనే స్థలము ఉంది, వర్కింగ్ లో ఉంది. ఎలాగూ చెప్పొచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడ్డప్పుడు ఇద్దరు దొంగలు ఇటువైపున కుడివైపున కూడా ఎడవైపున కూడా ఇద్దరు దొంగలు వేలాడుతున్నప్పుడు ఆ వేలాడుతున్న దొంగల్లో ఒకడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు యేసు చెప్పాడు, నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులో ఉందువు అన్నాడు. పరదైసు ఉంది. పరదేశుకు వస్తావు నీవు, నాతో కూడా వస్తావు, నాతో కూడా ఉంటావు నీవు పరదేశులో అని ప్రభువు చెప్పాడు. అంటే యేసు ప్రభువు మరియు ఈ బందిపోటు దొంగ వీళ్ళిద్దరు కలిసి పరదేశుకు వెళ్తున్నారు. మరి వీళ్ళిద్దరు పరదేశుకు వెళ్తే మరి నెక్స్ట్ దొంగ విషయం ఏంటి? నెక్స్ట్ దొంగ ఎక్కడికి వెళ్తాడు? వేరే బందిపోటు దొంగ రెండో వాడు ఉన్నాడు కదా. ఈ రెండో వాడు ఎక్కడికి వెళ్తాడు అంటే వాడు పాతాళానికి వెళ్తాడు. ఎందుకు పాతాళానికి వెళ్తాడు అంటే, పాపము చేసిన వారు పాతాళానికి వెళ్తారు. ఉదాహరణకి
ధనవంతుని గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. అది మనం పోయిన బైబిల్ స్టడీలో మనం చూసాం వాటిని. ధనవంతుని యొక్క ప్రస్తావన కూడా మనం చూసాం. ఏమని? ధనవంతుడు పాతాళములో బాధపడుచు, ఆ మంటల్లో బాధపడుచు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచాడు అని. కన్నులెత్తి చూచాడు అని మనము చూడగలిగినాం. కాబట్టి ఇప్పుడు ఆ మనుషుడు చూడగలుగుతున్నాడు. ధనవంతుడు పాతాళములో ఉన్నాడు. అబ్రహాము రొమ్ము, ఆ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ అబ్రహాము రొమ్ము అని పిలువబడుతుంది ఒక ప్రదేశం. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఈ మనుషుడు. ఇక్కడేమో పాతాళం ఉంది. పాతాళములో ఉన్న ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ని చూశాడు. అయితే ఇప్పుడు ఒక దొంగ పరదేశికి, మరి ఒక దొంగ పాతాళానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ పాతాళం ఎక్కడుంది? పరదేశ్ ఎక్కడుంది? ఈ పాతాళము పరదేశు ఒకే చోట ఉన్నాయా అంటే, అబ్రహాము యొక్క మాటలో ఈ స్థలాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ధనవంతుడు కేక వేశాడు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున అనుకుని ఉన్న లాజర్ని తన వేలు కూడా నీళ్ళల్లో ముంచిన నాలుకను చల్లార్చడానికి నా ఎద్దుకు పంపించు అన్నాడు. ఈ పాతాళములో ఉన్న మనుషుని యొక్క కేక అబ్రహాము రొమ్ము అని పిలువబడే, లేక పరదేశు అని పిలువబడే ఆ యొక్క అబ్రహాముకు వినపడింది. వినపడ్డప్పుడు అబ్రహాము కూడా బదులిచ్చినాడు, జవాబిచ్చినాడు. ఏమని బదులిచ్చాడు అంటే, నా కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకిష్టం వచ్చినట్టు నువ్వు సుఖం అనుభవించినావు, అందుకే నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు. అతడు కష్టం అనుభవించినాడు, అందుకే ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అని చెప్పి, ఈ లాజర్ని అక్కడ పంపించడానికైనా, అక్కడున్న నువ్వు ఇక్కడ రావటానికైనా, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా మీకు మాకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. అంటే ఇటు పాతాళమునకు పరదేశుని మనం అనుకుంటున్నాము కదా, పరదేశుకు లేక అబ్రహాము రొమ్ము అని పిలువబడే ఆ స్థలానికి మధ్య మహా అగాధం ఉంచబడింది. మహా అగాధం ఉంది. అంటే ఇవి ఒక చోటే ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. పాతాళము, ధనవంతుల స్థలము, మహా అగాధము, దాని తర్వాత అబ్రహాము రొమ్ము అని పిలువబడే ఆ పరదేశు ఉంది. ఇవి 3 ప్రదేశాలు. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి ఒకటే మాట పాతాళము అంటారు. ఇదంతా 3 కలిపి ఒకటే మాట పాతాళము. ఇందులో పాతాళం ఉంది, ఇందులో అగాధం ఉంది, మహా అగాధం ఉంది, ఇందులో పరదేశు లేక అబ్రహాము రొమ్ము అని పిలువబడే స్థలము ఉంది. ఈ స్థలమున ఈ మూడింటిని కలిపి పాతాళం అనే పేరు పెడతాం. అంటే మూడింటి కలిపి పాతాళం అనే పేరు ఎట్లా అంటే, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, అందులో ఒకటి జనరల్ బోగీలు ఉన్నాయి, అందులో 2 స్లీపర్ క్లాసులు ఉన్నాయి, 3 ఏసీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. మూడింటిని కలిపి ఒకటే పేరు గోదావరి ఎక్స్ప్రెస్ అని మనం పిలుస్తాం. అలాగే ఇదంతా పాతాళము, ఇందులో 3 ప్లేసులు. ఒకటి పాతాళము, అది ఒక భాగము, దాని ప్రక్కనే అగాధము, మహా అగాధము, దాని ప్రక్కనే అబ్రహాము రొమ్ము లేక పరదేశ్ అనుకుందాం, పరదేశ్ అక్కడ ఉంది. ఇప్పుడు ఈ 3 ప్రదేశాలు ఉన్నాయి. ఈ 3 ప్రదేశాల్లో ఈ మనుషుడు ఆ మనుషులతో మాట్లాడటం, ఆ మనుషుడు ఈ మనుషులతో, ఆ మనుషుడు ఈ మనుషులు కనపడటం, ఈ మనుషులు ఆ మనుషులు కనపడటం, వీళ్ళు సంభాషణ చేసుకోవటం అంతా బానే ఉంది. ఇప్పుడు ఈ 3 ప్రదేశాలు ఉన్నాయి కదా, మరి పరలోకం ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది అంటే, పరలోకము దాని స్థలము, దాని పొజిషను, దాని లొకేషన్ వేరుగా ఉంది. అది ఎక్కడుందో మనం లేఖనంలో మనం చూద్దాం. ఎప్పుడైతే ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడి ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి, ఆయన పెద్ద కేక వేసి ప్రాణం విడిచిపెట్టాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ప్రాణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ప్రభువుని వాళ్ళు సమాధి చేశారు. చనిపోయిన తర్వాత సమాధి చేశారు. సమాధిలో 3 దినాలు ప్రభు 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు గనక 3వ దినాన ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచినప్పుడు ప్రభువు సమాధిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడా? ఎక్కడికన్నా వెళ్ళాడా?
చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెళ్తే పాతాళానికి వెళ్ళాలి, లేదా పరదేశుకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే, ప్రభు చెప్పాడు ఒక మాట, నేడే, నేడే అంటే ఆయన శుక్రవారం చనిపోయినాడు. నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు ప్రభువు అదే రోజు పాతాళానికి వెళ్ళాడు. అక్కడ పరదేశంలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన ఈ ఈ బందిపోడు దొంగ కూడా ప్రభువుతో పాటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రభువు అక్కడున్న చెరను చెరగా తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే మూడవ ఆకాశానికి వెళ్ళాడు. మూడవ ఆకాశములో పరదేశు నుంచినాడు. అంటే ఇప్పుడు పరదేశు కింద లేదు. పరదేశు ఎక్కడుందంటే మూడవ ఆకాశములో ఉంది. కింద అన్నారు మీరు, కింద పాతాళం ఉందా? పాతాళం అని పిలువబడి ఈ మూడు ప్రదేశాలు కలిగిన స్థలము కింద ఉంది. కింద ఉన్న పాతాళము అని బైబిల్లో రాయబడింది. రండి, ప్రోవెర్బ్స్ చాప్టర్ 15, సామెతల గ్రంథము 15వ అధ్యాయం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 15, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకును. ప్రోవెర్బ్స్ చాప్టర్ 16, ప్రోవెర్బ్స్ చాప్టర్ 15, 15 verse 24, క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అని రాయబడింది. అంటే క్రింద పాతాళం ఉంది. ఈ పాతాళమని పిలువబడే ఈ స్థలములో ఉన్న పరదేశును లేక అబ్రహాము రొమ్మని పిలువబడే ఆ స్థలాన్ని తీసుకొని ప్రభువు ఎక్కడికి వెళ్ళాడంటే మూడవ ఆకాశానికి వెళ్ళాడు. మూడవ ఆకాశములో ఇప్పుడు పరదేశు ఉంది. మూడవ ఆకాశంలో ఉందా పరదేశు? కింద కాదా ఉంది? మూడవ ఆకాశంలో ఉందా అంటే ఉంది. ఎట్లాగూ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించక ముందు వరకు అది కిందే ఉంది. మరణించిన తర్వాత ఆయన పరదేశుకు వచ్చి అక్కడ నుండి ఆ పరదేశును తీసుకొని మూడవ ఆకాశములో ఉంచినాడు. ఆ మాటని దేవుని వాక్యంలో మనం చూద్దాం. రండి, దేవుని వాక్యం నుండి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 12, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము వర్సెస్ 1, 2, 3, 4, 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 12 వర్సెస్ 1 to 4, 1 నుండి 4 వచనాలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అతిశయపడటం నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున ఒక మనుషుడు నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడిను. అతడు శరీరముతో కొనిపోబడిను నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడిను నేను ఎరగను, అది దేవునికి తెలియను. అట్టి మనుషుడు నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము గాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడిను, శరీరం లేక కొనిపోబడి నేను ఎరగను, అది దేవునికే తెలియను. అతడు 14 సంవత్సరాల క్రితము మూడవ ఆకాశాన్ని కొనిపోబడ్డాడు. వచింప శక్యము గాని మాటలు విన్నాడు. అతడు ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడ్డాడు, శరీరం లేక కొనిపోబడ్డాడు నేను ఎరగను, అతడు పరదేశంలోనికి కొనిపోబడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూసాం. అంటే ఇప్పుడు పరదేశు మూడవ ఆకాశములో ఉంది. ఇప్పుడు మూడవ ఆకాశములో ఉంది అని మనము రుజువు ఎలా చేయగలుగుతాం? ఈ వచనం ఒక్కటే సరిపోద్దా? ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా రుజువు చేయటానికి అంటే? ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు భూమి మీద మరణించి తిరిగి లేచిన వారిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో పరలోకం చేరింది ఎంతమంది అంటే ఒక్కడే. ఏ ఒక్కడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మిగిలిన వారు ఎక్కడున్నారు అంటే పరదేశంలో ఉన్నారు. ప్రభు చెప్పాడు, పరదేశికి వస్తావు నువ్వు నాతో కూడా అని చెప్పినాడు. పరదేశంలో ఉన్నారు. యేసు ఒక్కడే పరలోకానికి చేరాడు. పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఈ పరలోకములో ఆయన ఏం చేస్తున్నాడు అంటే
పనులు చేస్తున్నాడు. ఒకటి, స్థలము సిద్ధపరుస్తున్నాడు. 2, విజ్ఞాపన చేస్తున్నాడు. 3, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉత్తరవాదిత్వం చేస్తున్నాడు. ఉత్తరవాదిగా ఆయన అక్కడ ఉన్నాడు. 2, విజ్ఞాపన. ఉత్తరవాదిత్వము అనేది, అడ్వకేట్ అనేది ఒక పని, విజ్ఞాపన చేయటము అనేది ఒక పని. ఈ 2 పనులు. మూడోది స్థలము సిద్ధపరచటం. ఈ పని ఆయన పరలోకంలో మన కొరకు చేస్తున్నాడు. ఇవి ప్రభు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు వస్తాడు ఎక్కడికి? మధ్యాకాశానికి. మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, ఈ ఎవరైతే ఆత్మలు ఉన్నారో ఆత్మలను వెంట పెట్టుకొని వస్తాడు. వెంట పెట్టుకుని వస్తాడు. వెంట పెట్టుకుని రావటము అంటే, వెంట పెట్టుకు రావాలి అంటే వాళ్ళు అక్కడ ఆన్ ద వేలో ఉండాలి వాళ్ళు. అదే కింద ఉంటే కింద నుండి వాళ్ళని తీసుకురావటానికి మళ్ళీ ఆయన కిందకి రావాలి, భూమి యొక్క దిగువ భాగాల్లోకి వెళ్ళాలి, వాళ్ళని తీసుకుని మళ్ళీ పైకి రావాలి, మధ్యాకాశానికి రావాలి. మధ్యాకాశానికి రావాలి అంటే ఇప్పుడు ప్రభు మధ్యాకాశాలు రావడానికి వెంట పెట్టుకుని వస్తాడనే ఒక మాట ఉంది కదా. రండి ఆ మాట కూడా చదువుతాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. Thessalonians, First Thessalonians chapter 4. First Thessalonians chapter 4. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చదువుతాం. 14వ వచనం, verse 14. First Thessalonians chapter 4 verse 14. 14వ వచనాన్ని చదువుతాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చు. నిద్రించిన వారిని, మరణించిన వారిని, మృతి పొందిన వారిని, ఎవరైతే ప్రభువునందు మృతి పొందినారో వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. అంటే పరలోకములో ఉన్న ప్రభువు బయలుదేరి పరదేశుకొచ్చి పరదేశులో ఉన్న ఆత్మలను వెంటబెట్టుకుని మధ్యాకాశానికి వస్తాడు. అంటే ఇప్పుడు పాతాళం ఎక్కడుందో మనం చూసాం, అగాధం ఎక్కడుందో మనం చూసాం, పరదేశ్ ఎక్కడుందో, ఎక్కడి నుండి అది ఎక్కడికి వచ్చిందో మనం చూడగలిగినాం. ఈ విధంగా పరదేశు ఉంది. ఇప్పుడు పాతాళములో మనుషులు ఉన్నారు, అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పరదేశిలో ఉన్నారు, అగాధములో ఎవరు లేరు. ఎందుకు ఈ అగాధము? అగాధము కూడా ఉంది. అబ్రహాము చెప్పాడు, మీకు అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా మీకు మాకు మహా అగాధం ఉంది అన్నాడు. ఏంటి అగాధం? అగాధము అంటే ఏ బాటమ్లెస్ పిట్, అంటే అడుగు లేని గుంట. ఎందుకు ఇది అంటే, 1000 ఏండ్ల పరిపాలన కాలములో అపవాదిని వాని అనుచరులను బంధించటానికి, అపవాదిని వాని దూతలను బంధించటానికి ఉంచబడిన స్థలము ఈ మహా అగాధం. ఇటు పాతాళము, ఇటు అగాధము, అటు ప్రక్క పరదేశు. ఈ పరదేశు 3వ ఆకాశానికి వెళ్ళింది. ఇప్పుడు 2 ప్లేస్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మనుషులను మనం గమనిస్తే, ఈ పరిస్థితులను మనం గమనిస్తే, ఇప్పుడు నరకం అనేది ఎక్కడుంది? నరకం అనేది ఎక్కడ ఉంటది? అది నరకం అది వేరా అంటే అది వేరు, ప్రత్యేకంగా వేరుది. పాతాళం వేరు, నరకం వేరు. పాతాళం అనేది కొంతకాలం వరకు అది ఉంటుంది. ఆ తర్వాత చివరిగా ఈ పాతాళము కూడా నరకములో పడవేయబడుతుంది. నరకములో పడవేయబడుతుంది. నరకం అంటే అది 2వ మరణము. నరకం అంటే 2వ మరణం. ఆ నరకం అనే దానికి ఉన్నటువంటి డెఫినేషన్ ఏమంటే, అక్కడ అగ్ని గంధకములతో మండుతుంది. అగ్ని అంటే ఫైరింగ్ విత్ సల్ఫర్. అగ్ని గంధకములతో మండుతుంది. గంధకము అంటే సల్ఫర్. సల్ఫర్ అంటే గంధకం మనకు తెలుసు. గంధకము అనేది మండే గుణము కలిగింది. ఈ గంధకం అనేది మండుతూ ఉంటది, మండుతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆర్పలేరు, మండుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా రసాయన ప్రక్రియల ద్వారా ఆర్పితే ఆర్పొచ్చు, కానీ దేవుడు కలగజేసిన నరకం అనేది ఆరదు. అందుకనే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు అంటే అగ్ని గంధకాలతో మండుతుంది. గంధకముతో. గంధకము వేరు, గంధము వేరు. మనము పొరపాటు పడతాం. చాలా మంది
బైబిల్ చదువుతున్నప్పుడు శబ్దాలను బట్టి ఒకటే అనుకుంటారు. జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. ఎందుకంటే ఒక బ్రదరు ఆయన వాక్యం చెప్తూ ఇలా చెప్పాడు. ఏమనంటే, అయ్యలారా మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, రక్షణ పొందండి. రక్షణ పొందకపోతే గంధ గంధకపు చెక్కలతో మిమ్మల్ని కాల్చేస్తాడు దేవుడు అన్నాడు. గంధకముతో గంధకపు చెక్క గంధం చెక్కలతో దేవుడు మిమ్మల్ని కాలుస్తాడు అని చెప్పాడు. గంధం చెక్కలతో కాదు కాల్చేది, గంధకములతో కాల్చబడతావు. అగ్ని గంధకములతో మండే గుండము అని దానికి పేరు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, గంధపు చెక్కలతో కాలుస్తాడు అని చెప్తున్నాడు. గంధపు చెక్కలతో కాలుస్తాడు అనేది కాదు. ఎందుకంటే గంధము ఒకటే అనుకుంటున్నాడు ఆయన. గంధము అంటే శాండిల్ వుడ్, గంధకం అంటే సల్ఫర్. కాబట్టి సల్ఫర్ వేరు, శాండిల్ వుడ్ వేరు. అందుకనే ఆ బ్రదరే ఒక మాట అడిగినాడు నన్ను. ఏమని అంటే, బ్రదర్, రాజైన సౌలు, సువార్త ప్రకటించిన పౌలు, సౌలు పౌలుగా మారాడు కదా, ఆ సౌలు, ఈ రాజుగా పరిపాలన చేసిన సౌలును, ఈ సువార్త ప్రకటించి మిషనరీ యాత్రలు చేసిన ఈ సౌలు ఒకటే అనుకుంటున్నాను నేను అన్నాడు. అంటే ఇవి కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. అందుకని వీటి గురించి వివరంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సౌలు ఈ సౌలు ఒకటే అంటే, ఆయన పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఆ సౌలు వేరు. ఇతడు కూడా బెన్యామీను గోత్రీకుడే, కానీ ఇతడు సువార్థికుడు. ఇతడు గమలీయేలు పాదం యొద్ద విద్యను అభ్యసించిన వాడితో రాజు కాదు. ఇతడు మంచి పరిసయుడు. ఇతడు సువార్థికుడిగా చేయబడ్డాడు. ఈ సౌలు వేరు అని నేను చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, అన్నా, ఇప్పుడు పౌలున్నాడు, శీల అనే పేరుంది కదా, పౌలు శీల వీరిద్దరు భార్యాభర్తలా అని అడిగినాడు. అంటే పౌలు శీల అంటే సుశీలలో శీల ఉంటది కదా, ఆ శీలను బట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలా అని అడుగుతూ వచ్చినాడు ఆయన. అంటే భార్యాభర్తలా అంటే కాదు, ఆయన పరిచారకుడు. పౌలు శీల కూడా మనుషుడు. ఆయన ఒక పరిచారకుడు. కాబట్టి వీళ్ళిద్దరు పరిచయకు వెళ్ళినాడు. ఇలాంటి కొన్ని విషయాలు కొద్ది కన్ఫ్యూజ్ అనిపిస్తా ఉంటాయి. అందుకనే ఇప్పుడు గంధకం అనే మాట గురించి కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, పక్కనే గంధము అనే మాట కూడా మనకు తెలుసు కాబట్టి, ఆ గంధకం ఒకటేనా అంటే కాదు. గంధము అంటే శాండిల్వుడ్, గంధకము అంటే సల్ఫర్. ఇప్పుడు ఉదాహరణకి అగ్ని ఆరదు, పురుగు చావదు అంటున్నారు కదా, సల్ఫర్ తో మండుతుందని బైబిల్ చెప్పింది కదా. అగ్ని గంధకములతో మండే గుండం అని చెప్పారు కదా. ఇప్పుడు గంధకముతో మండే గుండం అయినప్పుడు ఈ ఆరిపోదా అంటే ఆరిపోదు. ఎందుకు ఆరిపోదు అంటే, దేవుడు సృష్టించిన సూర్యుడు ఆరిపోలేదు. మనం పుట్టక ముందు నుండి ఉన్నాడు, మనం లేకపోయినా ఉంటాడు కొంతకాలం. ఆ సూర్యుడు ఆరిపోలేదు అంటే, సూర్యుడు అంతగా మండుతున్నాడంటే కారణం ఏంటి? ఎవరైనా వెళ్ళి సూర్యుని యొక్క మూత తీసి కట్టెలు పెట్టి కిరోసిన్ పోసి అంటించి ఎప్పటికప్పుడు మండిచ్చి వస్తున్నారా అంటే ఎవరు మండించరు. అక్కడికి వెళ్తే మాడిపోతారు. మరి ఎలా మండుతున్నాడు? మనం పుట్టక ముందు నుండి మండుతానే ఉన్నాడు, ఇప్పటికి మండుతున్నాడు. వేసవకాలం వస్తే ఇంకా బగబగా మండుతున్నాడు. మరి ఇంకా ఎప్పుడుకో వరకు మండుతూనే ఉంటాడు కదా. ఎలా మండుతున్నాడు? సల్ఫర్, గంధకములతో మండుతూ ఉంటాడు. అలాగే దేవుడు చేసిన నరకము, అది కూడా మండుతుంది. బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడిందో తెలుసా? నరకము, ప్రభు చెప్పాడు ఏమని, నా తండ్రి చేత శపించబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నరకాగ్నిలోనికి పొండి అన్నాడు. నరకాగ్నిలోకి వెళ్ళండి. అపవాదికి వాని దూతలకు, లోకం పుట్టింది మొదలుకొని అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన ఆ నరకాగ్నిలోనికి పొండి అని చెప్పినారు. అంటే అంతగా మండుతుంది. అది ఎవరు తప్పించుకోలేని పరిస్థితి. అలా తప్పించబడాలి అంటే ఒకటే మార్గం. ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందుకనే నరకము వేరు, నరకం యొక్క లొకేషన్ వేరు, పాతాళం యొక్క లొకేషన్ వేరు. పాతాళం ఎక్కడుంది అంటే,
పాతాళము మనం చదివినట్లు 15:24 సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు Proverbs chapter 15:24 లో రాయబడింది, కిందనున్న పాతాళం తప్పించుకోండి. ఈ మధ్య కాలంలో కొన్ని రష్యా శాస్త్రవేత్తలు భూమిని తవ్వినట్లు, లోపలికి వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్ పంపించినట్లు, భయంకరమైన ఉష్ణోగ్రత నమోదైనట్లు, ఆ తర్వాత వాళ్ళ డ్రిల్లింగ్ మిషన్ పనిచేయకపోయినట్లు, అక్కడ నుండి కేకలు, అరుపులు, శబ్దాలు, పొగలు వచ్చినట్లు వాళ్ళు గమనించి ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయము పాతాళము కింద ఉంది అని. మరి పాతాళము కింద ఉంటే అక్కడ వేడి ఉంటుందా, మంటలు ఉంటాయా, అరుపులు ఉంటాయా అంటే లూకాసు వార్త 16 అధ్యాయంలో ధనవంతుడు కేకలు వేసినట్లు, ఇక్కడ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నానని కేకలు వేసినట్లు ఆ కేకలు ఉన్నట్లు బైబిల్ గ్రంథం రుజువు చేయగలిగింది. కాబట్టి కింద పాతాళం ఉంది. ఈ పాతాళమును తప్పించుకునే దాని కొరకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును వెతుకుతాడు, కనుగొంటాడు, నడుచుకుంటాడని రాయబడినట్లుగా ఈ పాతాళము నుండి మనం తప్పించబడవలసిన అవసరత ఉంది. అయితే ఇప్పుడు ఈ పరదేశ్ అనే విషయం ఉంది కదా, పరదేశ్, పాతాళం వేరు, నరకము వేరు. ఎప్పుడు నరకము యాక్టివేట్ అవుతుంది అంటే పరలోకము యాక్టివేట్ అయి ఉంది, ప్రభువు, దూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు అక్కడ ఉన్నారు, గాన ప్రతిగానాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు, గొప్ప సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అది మనం చూడగలుగుతాం. రెండవది, పాతాళం అనేది యాక్టివ్ లోనే ఉంది, నరకం అనేది ఇప్పుడు యాక్టివ్ లో లేదు. నరకం అనేది తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు పరదేశ్ అనేది కూడా యాక్టివ్ లోనే ఉంది. నరకం ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? నరకమును గురించిన విషయాలు ఏంటి అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, దేవుని వాక్యంలో నుండి నరకాన్ని గురించిన విషయాన్ని మనం చదువుతాం. ప్రకటన గ్రంథము, రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, 20వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనము నుండి, రెవల్యూషన్ చాప్టర్ 20, రెవల్యూషన్ చాప్టర్ 20 వర్సెస్ 11 to 15, 11వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం చదివిన ఈ 5 వచనాలలో ధవల సింహాసనం యొక్క తీర్పు జరుగుతుంది. ఇది వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనం యొక్క తీర్పు. ఈ ధవల సింహాసనం ఎక్కడ వేయబడుతుంది అంటే భూమి ఆకాశాలు ఉండవు అక్కడ. భూమి ఆకాశము లేని చోట ధవల సింహాసనము తీర్పు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోతాయి. అక్కడ ప్రభు ఆసీనుడై అప్పుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు గ్రంథములు విప్పబడతాయి. గ్రంథములు విప్పబడిన వాటి ప్రకారం మనుషులు అందులో వ్రాయబడిన క్రియలు చొప్పున వాళ్ళు తీర్పు పొందుతారు. అక్కడ రాయబడింది ఏమనంటే, పాతాళము మరణమును, సముద్రం అంట తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందంట. మరణము, పాతాళమును వాటి వశమున్న మృతులను అప్పగిస్తారు. పాతాళములో ఉన్న మృతులు, మరణము తన మృతుల్ని, సముద్రము తన మృతులను అప్పగిస్తుంది. ఇప్పుడు అలా అప్పగించినప్పుడు మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడుతుంది. అప్పుడు దాకా వీళ్ళు అక్కడే ఉంటారు. అగ్నిగుండములో వేయబడుతుంది. ఎప్పుడైతే అగ్నిగుండములో వేయబడుతుందో అదే రెండవ మరణము, అది నరకము. కాబట్టి ఆ అగ్ని గంధకాలతో మండే గుండం అది. అందుకనే అది రెండవ మరణముని, అగ్ని గంధకములతో మండే గుండమని, మృతుల లోకమని మనము చూడగలిగినాం. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణములో, ఈ రెండవ మరణం అని పిలువబడే నరకము అని పిలువబడే అందులో ఈ పాతాళము
మృతులు అప్పగించబడతారు. తీర్పు తీర్చబడిన తర్వాత అప్పుడు వారు అక్కడ వేయబడతారు. ఎవరు అక్కడికి వెళ్తారు నరకానికంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. అంటే జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడితే ఆ నరకము నుండి తప్పించబడతాం. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందో వారు ధన్యులు. ఎట్లా రాయబడుతుంది మన పేరు జీవ గ్రంథములో? ఎప్పుడైతే మనము పాపులమని గుర్తించినామో, మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది రక్షించబడ్డాము, మన పేరు జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. జీవ గ్రంథంలో రాయబడితే వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు అవుతారు. జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళు నరకానికి, జీవ గ్రంథంలో పేరు కలిగిన వారు పరలోకానికి వెళ్తారు. కాబట్టి 4 స్థలాలను మనం చూడగలిగినాం. అందులో ఒకటి పాతాళము, రెండవది నరకము, మూడవది పరదేశు, నాలుగవది పరలోకము. కాబట్టి పరలోకములో ప్రవేశించటానికి మనము జీవ గ్రంథములో పేరు కలిగి ఉంటే పరలోక రాజ్యములో మనం ప్రవేశించగలుగుతామని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. పరలోకములో ఏముంటది, నరకములో ఏముంటది, లేక పాతాళములో ఏముంటది? పాతాళములో ఏముంటది అంటే బైబిల్ గ్రంథములో నుండి ఆ మాటలు మనం చదువుతాం. ఏముంటది పాతాళములో? ఒకటి, యాతన ఉంటుంది. లూకాసు వార్త, లూక్స్ గాస్పుల్, లూకాసు వార్త 16వ అధ్యాయం, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 16. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 16 వర్స్ 24. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 16 వర్స్ 24. లూకాసు వార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏముంటది అక్కడంటే యాతన పెట్టబడతారు, యాతన పరచబడతారు, యాతన పడుతూ ఉంటారు. ఏంటి యాతన అంటే యాతన అనే దానికి ఒక అర్థం ఉంది. యాతన అంటే బాధ, యాతన అంటే నొప్పి, యాతన అంటే శ్రమ అనుకుంటామని కాదు. యాతన అంటే అర్థం ఏంటంటే, యాతన పడటము అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఈ యొక్క ఇది పరిస్థితి, ఇది మీరు చెయ్యండి, ఇది చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు, కష్టపడతారు, ఇది మీరు చేస్తే మీరు కష్టపడకుండా సుఖంగా ఉంటారని మనకి ఎవరైనా చెప్పినప్పుడు మనము పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, ఆ తర్వాత మనము అదే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు, అదే పరిస్థితి ఫేస్ చేసినప్పుడు అనవసరంగా అన్ని తెలిసి కూడా నేను ఈ పరిస్థితి తెచ్చుకున్నానే, అన్ని ఎరిగి ఉండి కూడా తెలుసుకొని కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానే అనే సిచ్యువేషన్ నే యాతన పరచబడుట అంటారు. ఈ మనుషుడికి అబ్రహాము తెలుసా? ఈ మనుషుడికి లాజరు తెలుసా? లాజరు తెలుసు, అబ్రహాము తెలుసు. ఇతడు పాతి పెట్టబడ్డాడు అని రాయబడింది. పాతి పెట్టబడేది ఎవరు? చాలా మంది హిందువులు కాల్చబడతారు, పాతి పెట్టబడరు. కానీ ఈ మనుషుడు పాతి పెట్టబడ్డాడు. ఇతనికి తెలుసు. ఏం తెలుసు? అబ్రహాం ఎవరో తెలుసు. అబ్రహాము ఎవరో తెలుసు, లాజరు గురించి కూడా తెలుసు. ఎందుకంటే అతని ఇంటి వాకిట్లో పడి ఉండేవాడు కాబట్టి లాజరు గురించి కూడా తెలుసు. లాజరు గురించి తెలుసు, అతని భక్తి తెలుసు. ధనవంతుడికి తెలిసి విషయాలని తెలుసు. రెండవది అబ్రహాము కూడా తెలుసు. అందుకనే వెంటనే పిలుస్తున్నాడు. అబ్రహాము తండ్రి అని కూడా తెలుసు. కేకేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా అంటానికి, వరుసలు కలపటానికి, తండ్రి అని పిలవటానికి, ఇతడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఇతనికి తెలుసా? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఇతనికి తెలుసా? తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని తెలుసు, ఈ లాజరు యొక్క భక్తి తెలుసు. అన్నీ తెలిసి 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 ఇబ్బందుల్లో పడ్డాడు.
ఇలా ఉత్త పుణ్యానికి అంటారు తెలుగులో, ఉత్త పుణ్యానికి శ్రమలు కొని తెచ్చుకున్నవాడు పడే బాధలుంటాయే, వాటిని యాతన అంటారు. అన్ని తెలిసి కావలసుకొని తెచ్చుకున్న బాధలివి. ఆ రోజునే విశ్వాసులకు తండ్రి అబ్రహాము, మనం కూడా విశ్వాసం ఉంచితే, మన పాపములను క్షమించబడితే, మనము కూడా రక్షించబడితే, ఆ నరకము లేక పాతాళం అనే పరిస్థితి నుండి తప్పించబడతాము అని ఎరిగి ఉన్న మనుషుడు ఈ మనుషుడు. ఎరిగి ఎరిగి అందులో పడ్డాడండి. అవును. ఎందుకో తెలుసా? పాతాళం మామూలుగా లేదు. పాతాళము మనము అనుకున్నట్టు చిన్నదేం కాదు. పాతాళం మనం అనుకున్న అది ఒక ప్లేసులే అనుకుంటాం మనం. అది ఒక ప్లేస్ అని కాదు. పాతాళం ఎలా ఉందో తెలుసా? ఆశతో నోరు తెరుచుకుని ఉందంట. ఎవరిని మింగుదామా అని ఆశతో నోరు తెరుచుకుని ఉంది అది. ఆశతో నోరు తెరుచుకుని ఉంది, ఎవరినైనా మింగొచ్చు అది. అందుకనే బైబిల్లో ఆ మాటను మనం చదువుతాం. రండి, దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ఐజియా, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 5. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 5. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14 వచనం. వర్స్ 14. వర్స్ 14. చాప్టర్ 5 వర్స్ 14. 5వ అధ్యాయం 4వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించు వారును పడిపోతారు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుతుంది. నోరు తెరిచేసింది. నోరు తెరిస్తే ఎవరు పడుతున్నారంట దాంట్లో అంటే, గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు పడిపోతున్నారు. గనులు పడుతున్నారు, సామాన్యులు పడుతున్నారు, ఘోష చేయవారు పడుతున్నారు, హర్షించువారు అందులో పడిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! అందుకనే ఈ పాతాళములో పడేవారు ఎవరయ్యా అంటే, ఎవరైతే పాపము చేసినారో, దుష్టులుగా ఉన్నారో, దేవుణ్ణి మర్చిపోతున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారో వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. అది ఆశతో నోరు తెరుచుకుని ఉంది, ఎవరిని మింగుదామని. ఇలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఈ ధనవంతుడు నిర్లక్ష్యంగా జీవించినాడు. ప్రతిదినము బహుగా సుఖపడేవాడు, ఉదారంగు వస్త్రములు ధరించేవాడు, సన్నపు నారు బట్టలు కట్టేవాడు. ప్రతిదినము సుఖపడుతున్న ఈ మనుషుడు అనుకోకుండా, ఎంత చెప్పినా గ్రహింపు లేకుండా వెళ్ళి పాతాళంలో పడ్డాడు. అందుకనే ఆ మనుషుడు యాతన పడుతున్నాడు. ఎంత యాతన పడుతున్నాడంటే, నాలుకను చల్లార్చడానికి అతనికి జగ్గులు జగ్గులు, మగ్గులు మగ్గులు నీళ్ళు అవసరం లేదు, బిందెలు బిందెలు నీళ్ళు అవసరం లేదు. ఆ మనిషి బకెట్లు బకెట్లు నీళ్ళు అవసరం లేదు. అతని తపన ఎంత ఉందంటే, వేలికొన్న నీళ్ళల్లో ముంచి నాలుకను చల్లార్చడానికి పంపించు. ఒకవేళ అబ్రహాము గారు పర్మిషన్ ఇచ్చి లాజర్ను పంపిస్తే, నీ వేలికొన అంట నీళ్ళలో ముంచంట అతని దగ్గరికి వెళ్ళయ్యా అంటే, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఆ వేలు కొనకున్న నీళ్లు కూడా ఆరిపోయి. కానీ ఇతను ఏం తప్పిస్తున్నాడో తెలుసా? ఒక్క నీటి చుక్క నా నాలుక మీద పడితే చాలు, ఒక నీటి బిందువు నా నాలుక మీద పడితే చాలు, అంత తప్పిస్తున్నాడు. ఎంత ఘోరమైన దుస్థితిలో ఉన్నాడు ఈ మనుషుడు. పాతాళం అంటే మనుషులకి అర్థం కావట్లేదు. పాతాళం ఎంత భయంకరమైందో, ప్రమాదకరమైందో. అక్కడికి ఎవరు వెళ్ళిపోతారు? ఎవరు వెళ్ళిపోతారు? జీవ గ్రంథంలో పేరు లేకపోతే కష్టం. అంతేకాదు, బైబిల్లో ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట ఏమంటే, ఎవరు వెళ్తారు పాతాళమునకు అనగా, బైబిల్లో ఆ మాట గమనిస్తాం రండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం. కీర్తనలు 9వ కీర్తన. 9వ కీర్తన 17వ వచనం. 9వ కీర్తన 17వ వచనము. సామ్ 9, సామ్ 9 వర్స్ 17. కీర్తన 9:17. దుష్టులను దేవుని మరుచు జనులందరూ
పాతాళమునకు దిగిపోదురు. దుష్టులు, దేవుని మనసు జనులు, వీళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. దుష్టులు, దేవుని మరచు జనులందరూ పాతాళానికి వెళ్తారు. వీళ్ళు పాతాళములో ఉండి ధవల సింహాసనం యొక్క తీర్పు దగ్గర వీళ్ళ వీళ్ళను పాతాళం అప్పగిస్తుంది. ఆ తర్వాత జీవగ్రంథంలో పేరు లేకపోతే వీళ్ళని తీసుకెళ్లి నరకములో పడవేస్తారు. నరకములో వాళ్ళు పడవేయబడతారు. కాబట్టి నరకములో ఏముంటుంది, పాతాళములో ఏముంటుంది అంటే, పాతాళములో ఫస్ట్ గా మనం చూడగలిగాం ఏమనంటే యాతన ఉంటుంది అని. రెండవదిగా పాతాళములో ఏముంటుంది, పాతాళములో ఏముంటుంది. రండి దేవుని వాక్యములో నుండి ఈ మాటను మనం చూద్దాం. పాతాళములో ఏముంటుంది. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13. మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనం, వర్స్ 42. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 42, 42వ వచనం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఒకటి యాతన ఉంటుంది, రెండు ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుక్కోవటము ఉంటుంది. ఏడవటము, పండ్లు కొరుక్కోవటం ఎంత భయంకరమో ఇది. ఏడుపు, పండు కొరుకుంటాడు. ఏడుస్తాడు, పండు కొరుకుంటాడు. ఎందుకు పండు కొరుకుంటారు వాళ్ళు అంటానికి, వాళ్ళకి జ్ఞాపకాలు ఉంటాయి. పాతాళంలో ఉన్న వారికి జ్ఞాపకాలు ఉంటాయి అని ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను నేను. అందుకనే పాతాళంలో ఉన్న ధనవంతుడు ఈ బాధను తట్టుకోలేక, యాతనను భరించలేక ఏడ్చుకుంటూ పండ్లు కొరుక్కుంటూ అబ్రహాముతో, తండ్రివైన అబ్రహాముతో అంటాడు, నాకింకా 5 సహోదరులు ఉన్నారు, వారు యాతనకరమైన స్థలానికి రాకుండా ఈ లాజర్ను పంపించని బతిమలాడుతున్నాడు. అంటే 5 సహోదరులు ఉన్నారు అనే మాట అతనికి జ్ఞాపకం ఉంది. తనకి ఇంకా సహోదరులు ఉన్నారు అనేది జ్ఞప్తి ఉంది, జ్ఞాపకం ఉంది. అంటే పాతాళములో ఉన్న వారికి జ్ఞాపకాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఉన్నాయి కదా, ఈ మనుషునికి జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టే నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు పండ్లు కొరుక్కోవటం ఎందుకో కూడా నేను అక్కడ మీకు వివరించినట్టు గుర్తు అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకాలు ఉంటేనే పండ్లు కొరుక్కోవటం ఉంటది. జ్ఞాపకాలు ఉంటేనే యాతన ఉంటది. జ్ఞాపకాలు ఏమి లేకపోతే, ఇవన్నీ మర్చిపోతే ఈ యాతనలు, ఈ జ్ఞాపక ఈ పండ్లు కొరుక్కోవటం అనేది ఉండదు. పండ్లు కొరుకునేది ఎప్పుడు అంటే, ఉదాహరణకి మనము ఎవరమైనా గోదావరి ట్రైన్ ఎక్కాలి, 6 గంటలకి అనకాపల్లికి వస్తుంది రైల్వే స్టేషన్ కి అని పెద్ద ఆయన, ఇంట్లో ఉన్న పెద్ద మనిషి, ఇంట్లో వాళ్ళందరినీ 2 డేస్ నుండి అలర్ట్ చేస్తున్నాడు. అందరినీ ఆయత్తపరుస్తున్నాడు. మీరు లెగండి, మీరు సిద్ధపడండి, సర్దుకోండి, రేపు ఎల్లుండి మనం వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి అని చెప్పి. వీళ్ళు అలా సర్ది, అది సర్ది, ఇది సర్ది, ఆ రోజు కూడా సర్దుకుంటా, అవన్నీ సిద్ధపరచుకుంటా, అన్ని సెట్ చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటా వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రైల్వే స్టేషన్ లో ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ ముందే ట్రైన్ వెళ్ళిపోతుంది, గోదావరి వెళ్ళిపోతా ఉంది. అప్పుడు ఆయన అంటాడు, పళ్ళు పట 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 కొరికి వాళ్ళ మీద కోపడతారు. నేను 2 రోజుల నుండి చెప్తున్నాను మీకు, మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చూడు, ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు అని చెప్పి అతడు ఈ పడిన బాధని వ్యక్తపరచటానికి కోపం రూపంలో వ్యక్తపరుస్తాడు. పళ్ళు కొరికేసుకుంటా ఉంటాడు. అంటే నేను చెప్పింది మీరు వినలేదని. అలాగే పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా పళ్ళు కొరుక్కుంటా ఉంటారు. ఎందుకు పళ్ళు కొరుక్కుంటా ఉంటారు అంటే, మనకి చెప్పినా మనం వినిపించుకోలేదు. ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించాం. ఇప్పుడు చూడు మన పరిస్థితి. ఇవన్నీ జ్ఞాపకాలు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి సువార్త పంచింది, యేసుని నమ్ముకోండి అని చెప్పింది, నరకం ఉంది అని చెప్పింది, పాతాళం ఉందని చెప్పిన వాళ్ళు, చచ్చిపోతే నీవు ఆ భయంకరమైన పాతాళానికి పోతావని చెప్పిన వాళ్ళు, ఇవన్నీ జ్ఞాపకాలు వచ్చి పళ్ళు కొరుక్కునే పరిస్థితి. అందుకనే ఒకటి యాతన ఉంటది అక్కడ, రెండు ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటది అక్కడ. భయంకరమైనటువంటి స్థలము. ఈ భయంకరమైనటువంటి స్థలములో ఉండుట ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మూడవదిగా అక్కడ ఏముంటది, మూడవదిగా పాతాళములో ఏముంటది. రండి దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త, మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్
మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 25, 25వ అధ్యాయము. 25వ అధ్యాయము వర్స్ 41, 41 వచనము. వర్స్ 41, 41 వచనం. మత్తయి సువార్త 25, 41 నేను చదువుతున్నాను. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి. నిత్య అగ్ని. నిత్య అగ్ని అంటే నిత్య అగ్ని అంటే ఎప్పుడు మండుతూ ఉంటది. నిత్య అగ్ని అంటే ఎప్పుడు మంట. ఎవర్ లాస్టింగ్ ఫైర్. ఎప్పుడు ఉండే అగ్ని. ఎప్పుడు అగ్ని ఉంటుంది అంటే అగ్ని మండుతూ ఉంటుంది. దీనిని ఏమంటారంటే, రండి దేవుని వాక్యంలో నుండి మార్క్స్ గాస్పుల్, మార్క్స్ గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 9, మార్కు సువార్త 9వ అధ్యాయం వర్స్ 48. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 9 వర్స్ 48, 48వ వచనాన్ని చదువుతున్నాను. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ మూడవదిగా అగ్ని ఆరదు. 1 యాతన ఉండే స్థలము, 2 ఏడ్పును పండ్లు కొరుకుతుండే స్థలము, 3 అగ్ని ఆరదు. అగ్ని ఆరదు అక్కడ. అదే నిత్య అగ్ని అని రాయబడింది. ఆరిపోదా అగ్ని? ఆరిపోదు. సూర్యుడు ఆరిపోయినాడా? దేవుడు చేసిన సూర్యుడు ఆరిపోతాడా? ఆరిపోడు. దేవుడు చేసిన నరకము, పాతాళము కూడా ఆరిపోదు. అందుకనే అగ్ని ఆరదు. మూడవదిగా. 4వదిగా పురుగు చావదు. ఏంటి పురుగు? పురుగు చావదు. ఏంటి పురుగు అంటే ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మకు చావు లేదు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును అన్నాడు. కాబట్టి నేను నరుడను కాదు, నేను పురుగును. పురుగు. ఆత్మకు చావు లేదు. ఈ జీవికి చావు లేదు. చావు లేనటువంటి ప్రదేశం. కాలుతూనే ఉంటాం. ఎప్పుడు మండుతూనే ఉంటది అగ్నిగుండము. నువ్వు కాలుతూనే, అంటే వారు కాలుతూనే ఉంటారు, వారు మండుతూనే ఉంటది, వీరు కాలుతూనే ఉంటారు. కానీ చావు లేదు. ఈ శరీరానికి మాత్రమే చావు, ఆత్మకు చావు లేదు. ఒకసారి ఆత్మ నాకు ఇవ్వబడితే, అది దేవుడు పెట్టిన దీపముగా నాకు ఇవ్వబడితే ఆత్మ, అది ఎప్పటికీ నాదే ఆత్మ. ఈ ఆత్మ మళ్ళీ కుక్కలాగానో, పిల్లిలాగానో, పందిలాగానో, గాడిదలాగానో, లేకపోతే ఎలుకలాగానో, లేకపోతే కాకిలాగానో పుట్టడానికి ఛాన్స్ లేదు. ఒకసారి నీకు ఆత్మ ఇవ్వబడితే అది నీ ఆత్మ. ఎన్నటెన్నటికి నిత్యత్వములో కూడా అది నీ ఆత్మే. కాబట్టి ఈ ఆత్మననేది దేవుడు మనకి ఇచ్చినాడు గనక ఈ ఆత్మకు చావు లేదు. ఇది 4వది. 1 యాతన, 2 అక్కడ ఉన్నది ఏడుపును పండ్లు కొరుకోవడము, 3వది అక్కడ ఉన్నది నిత్య అగ్ని, 4వది అక్కడ ఉన్నది పురుగు చావదు, 5వది ఏముంది అక్కడ? మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 25, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 25, 25వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతాం. వర్స్ 46. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 25 వర్స్ 46, మత్తయి సువార్త 25, 46. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. వీరు నిత్య శిక్ష. నిత్య శిక్ష అంటే ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ పొందుతారు వాళ్ళు. అంటే నిత్య శిక్షను వాళ్ళు పొందుతారు. నిత్య శిక్ష, భయంకరమైనటువంటి నిత్య శిక్షను వాళ్ళు పొందుతున్నారని దేవుని వాక్యంలో మనం చూడగలం. అందుకనే నిత్య శిక్ష వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. ఏంటి ఈ సందర్భం అంటే, కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. గొర్రెలు నీతిమంతులు, మేకలు పాపులు. పాపము చేసిన వారు పాతాళములకు వెళ్తారు. పాతాళములో ఏముంటదంటే నిత్య శిక్ష ఉంటది. కాబట్టి ఈ నిత్య శిక్ష నుండి మనల్ని తప్పించటానికి ఈ లోకానికి వచ్చిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ప్రతి మానవుడు ఈ నరకము లేక పాతాళమని పిలువబడే ఈ స్థలానికి పోతాడు. పోవలసిన పరిస్థితి ఉంది. మన అంతము పాతాళమే. పాతాళమునకు పోయే వారం మనం. అందుకనే ఈ పాతాళానికి పోయేటువంటి మనలను దేవుడు విడిపించటానికి ఈ లోకానికి మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో మనుషుడిగా పుట్టి, మనుషుడిగా జీవించి, మనుషుడిగా ఆయన సిలువలో తన ప్రాణం అర్పించిన, రక్తము చిందించిన, ఆ రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ ఒక్కరు నశించిపోకూడదని తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించినాడు. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని. నిత్య జీవం ఉండే స్థలము పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములో మనల్ని ప్రవేశింప చేయడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పరలోకం వెళ్ళాలని చెప్పి ఆయన నిలబడన్నాడు. అటు వెళ్తే పాతాళం, అటొద్దు, నా దగ్గరకు రండి, నా ద్వారా మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పి ప్రభు పరలోకానికి మార్గం చూపించాడు. అందుకనే పాతాళములో ఏముంటుందో మనం తెలుసుకున్నాం. 5 విషయాలు మనం చూడగలిగినాం. పరలోకములో ఏముంటది అంటే, పరలోకములో నెమ్మది ఉంటుంది. పరదేశులో నెమ్మది ఉంటుంది. పరలోకములో నెమ్మది కలిగిన స్థలము, నెమ్మది ఉండే స్థలము. ఏడ్పు ఉండదు, పళ్ళు కొరుక్కోవటం ఉండదు అక్కడ. ఏడ్పు ఉండదు, పళ్ళు కొరుక్కోవటం ఉండదు. బాధలు ఉండవు అక్కడ. కన్నీరు ఉండదు అక్కడ. యాతన ఉండదు అక్కడ. అక్కడ లేనివి కొన్ని ఉన్నాయి, అవి ఉండవు. ఏముండవు అంటే చాలా చక్కగా ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఏముండవు అసలు పరలోకంలో. ఏముండవు అంటే 20వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 20. రెవల్యూషన్ చాప్టర్ 20. రెవల్యూషన్ చాప్టర్ 20. దయచేసి రెవల్యూషన్ చాప్టర్ 21. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం వర్స్ 1. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. సముద్రం ఉండదు అక్కడ. సముద్రము లేదు అని అన్నారు. అసలు సముద్రం గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? పరలోకంలో సముద్రం ఉండదు. సముద్రము లేకపోవటం మనకెంతో మేలు. ఎందుకో తెలుసా? సునామీలు వచ్చేది సముద్రం వలన. అల్పపీడనాలు ఏర్పడేది సముద్రం వలన. తుఫానులు, వాయుగుండములు వచ్చేది సముద్రం వలన. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించేది సముద్రం వలన. ఈ సముద్రమే లేనప్పుడు ఇవన్నీ ఉండవు. పరలోకములో సముద్రం ఉండదు. రెండవదిగా అక్కడ ఏముండదు. రండి, 4వ వచనాన్ని చదువుతున్నాను. వర్స్ 4. 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి మాష మీద తుడిచివేయను, మరణం ఉండదు. అక్కడ మరణం ఉండదు. రెండవదిగా మరణం ఉండదు. మూడవదిగా దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఉండదు. దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. మూడవదిగా దుఃఖము, వేదన, ఏడ్పు ఉండదు అక్కడ. సముద్రం ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, తర్వాత మరణం ఉండదు. ఇవి వేదన ఉండదు, ఏడుపు ఉండదు. అక్కడ ఇవన్నీ ఉండవు అని దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. తర్వాత ఇంకా ఏముండవు అంటే, రండి, 21వ అధ్యాయములోనే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములోనే 25వ వచనము, 23వ వచనం, వర్స్ 23, వర్సెస్ 23, 24, 25. ఆ పట్టణములో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుంది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోని తీసుకుంటారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అక్కడ రాత్రి లేదు. నాలుగవది, అక్కడ రాత్రి లేదు. రాత్రి ఉండదు. అంటే రాత్రి లేదంటే ఏముంటది? పగలే ఉంటది. పగలే అంటే ఎప్పుడు పగలేనా? ఎప్పుడు పగలే. అక్కడ సూర్యుడు ఉన్నాడా? మరి లేడు. చంద్రుడు ఉన్నాడా? లేరు. సూర్యచంద్రుడు లేనప్పుడు మరి ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ అంటే, సూర్యుడు చంద్రుడు లేనప్పుడు వెలుగు ఎక్కడది? వెలుగు ఎక్కడ నుండి వచ్చింది? సూర్య చంద్రుడు లేనప్పుడు
గొర్రెపిల్లయే వెలుగు. దీపము, గొర్రెపిల్లయే దీపం. ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగై ఉంటాడు. ఆయన నీతి సూర్యుడు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. కానీ వెలుగు ఉంది అక్కడ. రాత్రి లేదు అక్కడ. ఎప్పుడు పగలే. ఎప్పుడు పగలే అంటే ఎప్పుడు పగలే గనక దాని గుమ్మములు ఎప్పుడు వేయబడవు అని రాయబడింది. కాబట్టి అక్కడ రాత్రి లేదు, చీకటి లేదు. అక్కడ ఎప్పుడు వెలుగు ఉంటది. ఎందుకు ఆ వెలుగు ఉంటది? దేనికి ఉంటది ఆ వెలుగు అంటే దేవుడే వెలుగుగా ప్రకాశిస్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఒకటి, సముద్రం ఉండదు అక్కడ. రెండు, అక్కడ మరణం ఉండదు. మూడవది, అక్కడ ఏడ్పు, దుఃఖము, వేదన ఉండదు. నాలుగవది, అక్కడ పగలు పగలే ఉంటది కానీ రాత్రి లేదు అక్కడ. రాత్రి ఉండదు అక్కడ. ఐదవది, అక్కడ ఏముండదు. 22వ అధ్యాయం, చాప్టర్ 22, వర్స్ 3. 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. శాపగ్రస్తమైనది, శాపం అనేది అక్కడ ఉండదు. ఇక ఈ భూమి మీద ఎంతో ఉంది శాపం, కానీ అక్కడ శాపం అనేది, శాపము లేని లోకం అది. అక్కడ శాపం ఉండదు. ఎప్పుడు ఆనందమే, సంతోషమే ఉంటుంది అక్కడ. ఎప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఉంటది అక్కడ. అలాంటి స్థలము పరలోకం. కాబట్టి ఈ లోకములో ఉండే బాధలు, వడగాల్పులు, ఈ లోకంలో ఉండే పరిస్థితులు ఏమీ అక్కడ ఉండవు. అదో ప్రత్యేకమైన రాజ్యం. అది నిశ్చలమైన రాజ్యం, అది శాశ్వతమైన రాజ్యం, అది అద్భుతమైన రాజ్యం. ఈ రాజ్యము పరలోక రాజ్యం. కాబట్టి పాతాళములో ఏముంటుందో, పరలోకములో ఏముంటుందో మనం చూడగలిగినాం. ఈ పరలోకములో ఉండే ఈ నెమ్మది, సంతోషము, ఆనందము ఉండే స్థలము, పరలోకంలో ఏముంటుందో మనము తెలుసుకోవాలంటే మనకు కొన్ని పాటలు ఉన్నాయి. పరలోకము నా దేశం అనేది ఒకటి, ప్రకాశమైన ఆశ్చర్య దేశం అనేది ఒకటి, ఇంకా యేసుని రాజ్యం అది నిశ్చలమైనది అనే పాట ఒకటి కొత్తగా వచ్చింది ఈ మధ్యలో. ఆ పాటలో ఒకటి. తర్వాత ఆ దేవుడు ఒక నగరము అనే పాట ఒకటి. ఇలాంటి పాటల్లో పరలోకం యొక్క వైభవం. ఇంకా ఇంకో పాట ఈ మధ్య కాలంలో కొత్తగా మనం నేర్చుకున్నాము. అదే పాట, ఎంత సౌందర్య నగరము అనే పాట. ఇంకా సండే స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్తే, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు, యుగ యుగములు పరమానందం అని సండే స్కూల్ పిల్లలు పాడే ఒక పాట ఉంది. వివిఎస్ పాట ఉంటుంది. ఈ పాటల్లో పరలోకం యొక్క వైభవము చాలా అద్భుతంగా, ప్రస్ఫుటంగా మనకు కనబడతా ఉంటుంది. కాబట్టి పాతాళం ఉంది, పరలోకం ఉంది. పాతాళములో ఉన్న పరిస్థితులు ఏంటో మనం చూడగలిగాం. ఇక్కడ పరలోకంలో ఉండే పరిస్థితులు ఏంటో మనం చూడగలిగాం. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంకా మనం నోటి మాటలతో చెప్పేసుకోవచ్చు. పరలోకం వెళ్ళటానికి టూకీగా మనం చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు గాని, ప్రభువా, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ పవర్ కట్ అయింది. 1 minute. పవర్ కట్ అయింది. అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, నా పరలోకపు తండ్రి చిత్తము చొప్పున చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విధంగా ప్రభు యొక్క కార్యములను మనం తెలుసుకున్నప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే దేవుని వాక్యంలో మనం చదివాం, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం గనుక
ఆత్మ విషయంలో దీనత్వం ఉంటే, యాతన ఉండే, పండ్లు కొరుక్కుంటా ఏడుపు ఉండే, ఆ యొక్క నిత్య అగ్ని ఉండే, పురుగు చావనటువంటి స్థలముగా ఉండేటువంటి, తర్వాత నిత్య శిక్ష ఉండే ఆ స్థలము నుండి తప్పించబడి, దుఃఖము లేని, మరణము లేని, వేదన లేని స్థలము, శాపగ్రస్తమైనది లేని స్థలము, రాత్రి లేనటువంటి స్థలము, అలాంటి స్థలములోనికి మనము ప్రవేశించేదానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ గ్రహింపుతోనే మన జీవితాల్లో మనము ఆత్మ విషయంలో దీనులమవుదాం. సుంకరి ఎలా దీనుడైనాడో, ఆ దొంగ ఎలా దీనుడైనాడో, తప్పిపోయిన కుమారుడు ఎలా దీనుడైనాడో, అబ్రహాము భక్తుడు ఎలా దీనుడైనాడో, మోషే ఎలా దీనుడైనాడో, మనము కూడా దీనులంగా చేయబడదాం. ఎప్పుడైతే దీనులంగా చేయబడతామో అప్పుడు మన జీవితాల్లో దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యానికి మనల్ని ఆయన వారసులుగా చేస్తాడు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించేదానికి వీలవుతుంది. కాబట్టి ఆ దీనత్వాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చివరిగా ఈ వచనాన్ని ఈ రోజుతో మనం ముగిస్తాము. దీనత్వం అనే మాటని ఇంకా క్లియర్ గా మనం అర్థం చేసుకోవడానికి ఒక ఒక దృష్టాంతాన్ని నేను మీ గమనాన్ని తీసుకొచ్చి ముగిస్తాను. ఒక 3-4 నిమిషాల్లో నేను ముగిస్తాను. అహజ్య అనే ఒక రాజు. ఈ అహజ్య అనేటువంటి రాజు తాను కిటికీలో నుండి కింద పడి రోగి అయ్యాడు. మంచం ఎక్కాడు. రోగముతో ఉన్నాడు. తగ్గట్లేదు. అప్పుడు తన దగ్గరున్న సైనికులను పిలిచాడు. పంచదశాధిపతి అనే ఒక అధిపతిని పిలిచాడు. పిలిచి అన్నాడు, నీవు మన పట్టణంలో బయల్జీవు అనే ఒక దేవత ఉంది. ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆ దేవతను అడుగు, ఏమని, మా రాజుకి వచ్చిన రోగం తగ్గుద్దా తగ్గదా అని అడుగు అని చెప్పాడు. అని పంపించాడు అధిపతిని. ఆ అధిపతి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని, ఆ దేవతను అడగటానికి బయలుదేరినాడు. ఎప్పుడైతే దేవతను అడగటానికి బయలుదేరినప్పుడు ఆ దేవతను అడగటానికి వెళ్తే, అప్పుడు ఆ దేవత దగ్గరికి వెళ్తూ ఉండగా ఏలియా ప్రవక్తకి దేవుడు చెప్పాడు. ఏమని? బాధపడ్డాడు. తన బాధను వ్యక్తపరుచుకున్నాడు. ఏలియా ప్రవక్తకు దేవుడు తన బాధను వ్యక్తపరుచుకున్నాడు. ఏమని? ఏలియా చూడు, ఇస్రాయిల్లో నేను దేవుణ్ణి ఉన్నాను కదా, దేవుణ్ణైన నేనుంటే నన్ను కాదని, దేవుణ్ణైన నన్ను కాదని బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్నాడు ఈ రాజు. కాబట్టి నువ్వు చెప్పు. ఏమనంటే, మీరు నువ్వు వెళ్ళి ఆ మనుషులు బయల్జెబూబు దగ్గరికి వెళ్తున్నారు, ఆ సైనికులు, వాళ్ళని ఎదుర్కొని చెప్పాలి. ఏమని? దేవుడైన యెహోవా సెలవిచ్చాడు, ఇస్రాయిల్లో దేవుడనే వాడు లేడనుకొని బయల్జెబూబు దగ్గరికి మీ రాజు పంపిస్తున్నాడా? నేనున్నాను కదా దేవుణ్ణి. అయినా మీరు బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్నారు కాబట్టి చెప్పండి మీ రాజుకి. ఏమనంటే, మీ రాజు ఎక్కిన మంచం మీద నుండి దిక్కుండా చచ్చిపోతాడంట అని చెప్పండి అని చెప్పాడు. అప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి ఆ ఎవరైతే బయల్జెబూబు దగ్గరికి వెళ్తున్నారో ఆ సైనికుల్ని ఎదుర్కొని దేవుడు ఏం చెప్పాడు ఆ మాటలు వాళ్ళకి చెప్పాడు. ఇస్రాయిల్లో దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, యెహోవా దేవుడు. ఆ దేవుడిని కాదనుకుని బయల్జెబూబు దగ్గరికి వెళ్తున్నారా మీరు? అయితే దేవుడు చెప్పాడు, మీ రాజు ఎక్కిన మంచం మీద నుండి దిగడంట, చచ్చిపోతాడంట, మీరు వెళ్ళి చెప్పండి అంటే, ఆ సైనికులు బయల్జెబూబు దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తిరిగి యూటర్న్ తీసుకొని వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రాజుతో చెప్పారు, రాజా, మీరు మమ్మల్ని బయల్జెబూబు దగ్గరికి పంపించారు. ఒక ఆయన వచ్చాడు, వచ్చి యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పి కొన్ని మాటలు చెప్పాడు. ఇస్రాయిల్లో దేవుడు ఉన్నాడు కదా, దేవుడు లేడనుకుని నువ్వు బయల్జెబూబు దగ్గరికి ఎందుకు పంపించావు? కాబట్టి నువ్వు ఎక్కిన మంచం మీద నువ్వు దిగవంట, నువ్వు చచ్చిపోతావంటే ఇది యెహోవా వాక్ అంట అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఒంటె రోమం వస్త్రం ఉందా, మరి మెడ చుట్టూ తోలు దట్టి ఉందా అని అడిగినారు. అడిగితే "ఆ, ఉంది, ఒంటె రోమం వస్త్రం ఉంది ఆయనకి" అన్నారు. అంటే ఆయన ఏలి అయి ఉంటాడు అని చెప్పి ఒక 50 మంది సైనికుల్ని, ఆ 50 మంది మీద అధిపతిని ఇచ్చి అక్కడ పంపించినాడు. కర్మేలు పర్వతం మీద ఉన్న ఏలియా ప్రవక్త దగ్గరికి. ఈ 50 మంది మీద అధిపతి వెళ్ళి కర్మేలు దగ్గర ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఈ అధిపతి అంటాడు, దైవజనుడైన ఏలియాతో అంటాడు, దైవజనుడా, రాజుగారు రమ్మంటున్నారు, మీరు రండి అని ఈ అధిపతి ఏలియా ప్రవక్తను పిలిచాడు.
అప్పుడు ఏలియా ప్రవక్త అన్నాడు, నేనే దైవజనుడైతే ఆకాశం అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించును గాక అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆకాశం నుండి అగ్ని దిగింది, 50 మందిని, ఈ అధిపతిని కాల్చివేసింది. వీళ్ళు కాలిపోయారనే సంగతి రాజుకు తెలిసి మళ్ళీ 50 మందిని 50 మంది మీద అధిపతిని పంపించినాడు. పంపిస్తే ఆ అధిపతి కూడా వచ్చి అన్నాడు, దైవజనుడా రాజుగారు రమ్మంటున్నాడు రా అన్నాడు. దిగిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు ఏలియా ప్రవక్త, నేనే దైవజనుడు అయితే ఆకాశం అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించును కాక అన్నాడు. అగ్ని దిగింది, 50 మందిని కాల్చేసింది. ఈ వచ్చిన వీరిని కాల్చేసింది. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడు ఎంతమంది కాలిపోయినారు అంటే 2 అధిపతులు, 100 మంది సైనికులు, 102 మంది కాలిపోయినారు. ఈ 102 మంది కాలిపోతే ఇప్పుడు కాలిపోయింది ఆయన బంధువులు కాదు, ఆయన కుమారులు కాదు కదా. ఇప్పుడు ఆయనకి ఏం బాధ లేదు రాజుకి. మళ్ళీ 50 మందిని 50 మంది మీద అధిపతిని పంపించినాడు. ఈ 50 మంది మీద అధిపతి 50 మంది వచ్చిన తర్వాత ఈ అధిపతి ఈ 50 మందిని తీసుకుని వచ్చాడు. అక్కడ ఒక 51 మంది కాలిపోయి గుట్టపడిపోయి పోగుపడిపోయి ఉన్నారు. ఇక్కడ ఒక లాట్ అయిపోయి ఉన్నారు, పోగుపడిపోయి ఉన్నారు. 50 మంది మీద అధిపతి ఈ 2 శవాల గుట్టలు చూశాడు. ఈ అధిపతి ఏం చేయాలో తెలియదు. నేను కూడా కొద్దిసేపట్లో ఈ వీళ్ళలాగా నేను కూడా దహించబడతాను అనే పరిస్థితి, కండిషన్ అది. ఇప్పుడు ఈ అధిపతి ఏం చేసినాడంటే మోకాళ్ళుని మోకాళ్ళుని అంటే మోకరించినాడు. మోకరించి ఇలా మాట్లాడుతున్నాడు, దైవజనుడా, నా ప్రాణము, నాతో ఉన్న ఈ 50 మంది యొక్క ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము. వెనకటి పంచదశాధిపతులను వాని 50 మందితో వాళ్ళని దహించినట్టు మమ్మల్ని దహించొద్దు. రాజుగారు రమ్మంటున్నాడయ్యా, దయచేసి రాయ్యా అన్నాడు. ఇప్పుడు ఓ ప్రశ్న వేస్తాను మీకు నేను. ఆ ఇద్దరి అధిపతులకు లేనిదేంటి, ఈ అధిపతికి ఉన్నదేంటి? ఆ ఇద్దరు అధిపతుల్లో లేనిదేంటి, ఈ అధిపతిలో ఉన్నదేంటి? ఇతడు అధికారాన్ని చూపించలేదు, కమాండ్ చేయలేదు. దైవజనుడా రాజుగారు రమ్మన్నాడు రా అనలేదు. నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము, దయచేసి రాజుగారు రమ్మంటున్నాడు రాయ్యా. రెండోది మోకాళ్ళుని, అధికార దర్పాన్ని చూపలేదు, మోకాళ్ళునాడు. ఇతనిలో ఉన్నది వాళ్ళల్లో లేనిది దీనత్వము. ఇప్పుడు ఏలియా ప్రవక్త దైవజనుడా రా, రాజుగారు రమ్మంటున్నాడని ఈ 3వ అధిపతి అడిగితే ఏలియా రెడీ అయిపోతున్నాడు. ఏమైపోవడానికి రెడీ అయిపోవచ్చు? ఏమని? ఆకాశం అగ్ని దింపి ఈయన్ని కూడా కాల్చేద్దాం, ఈ ఈ అధిపతిని, ఈ అధిపతితో ఉన్న ఈ వీళ్ళను కూడా కాల్చేద్దామని, ఈ మనిషిని కూడా కాల్చుదామని రెడీ అయిపోతా ఉండవచ్చు. వెంటనే పరలోకములో ఉండి దేవదూత అంటాడు, ఏమంటాడు తెలుసా? ఏలియా భయపడక ఆ మనుషునితో వెళ్ళు అన్నాడు. భయపడక అంటే ఎవరు కలగజేసుకున్నారో తెలుసా? దేవుడు కలగజేసుకున్నాడు. దీనత్వానికి దేవుడు కదిలిపోతాడు, దీనత్వానికి దేవుడు స్పందిస్తాడు, దీనత్వానికి దేవుడు ప్రతిస్పందన తెలుపుతాడు. మనం దీనత్వాన్ని చూపిస్తే చాలు. ఇప్పుడు ఆ అధిపతిలో ఉన్న దీనత్వము అతన్ని కాపాడింది, అతనితో ఉన్న 50 మందిని కాపాడింది. దీనత్వము లేక మిగిలిన అధిపతులు వారి 50 మందితో తమ సొంత ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మనుషుడు దీనత్వాన్ని కలిగి కాపాడబడ్డాడు. దీనులు ధన్యులు, పరలోక రాజ్యము వారికి. అందుకే ఇలాంటి దీనత్వాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటిగా నొక్కి చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ వృత్తాంతం అంతా 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజుల గ్రంథము, అంటే మీరు మీ ఇళ్లలోనే ఉన్నారు, మేము మందిరంలో ఉన్న వాళ్ళకి చెప్పడం అలవాటు కనుక అలా చెప్పేస్తున్నాను. కాబట్టి మీరు మీటింగ్ అయిన తర్వాత ఖాళీ సమయంలో 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం చదవండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ దీనత్వం కలిగిన దైవజను, ఆ యొక్క అధిపతి, మిగతా 2 అధిపతులు, ఆ అహజ్యా అనే రాజు, వాళ్ళు ఎలా ప్రవర్తించినారనే విషయాలు అక్కడ మీకు రాయబడి ఉన్నవి. ఇప్పుడు నేను చెప్పాను,
మీరు మళ్ళీ చదివారనుకోండి ఒకసారి వెంటనే, అప్పుడు మీ హృదయాల్లో ముద్రించబడుతుంది ఈ సందర్భం. కాబట్టి ఈ దీనత్వాన్ని కలిగి మనం ప్రభు కొరకు జీవించినట్లు ప్రభు మనకి సహాయపడును గాక. అలాగూ దీనత్వం కలిగి పరలోక రాజ్య వారసులమై ప్రభు కొరకు మనము నిత్యత్వంలో ప్రభుతో సదాకాలం ఉండే యోగ్యతలోకి ప్రభు మనల్ని నడిపించును గాక.